చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో యథేచ్ఛగా ఇసుక మట్టి దందా నడుస్తోంది. కనకనాశమ్మ గుడి వద్ద ఉన్న చెక్ డ్యాం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. సరిహద్దుల్లోని ఇసుకను తమిళనాడులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తున్నా కూడా అధికారులు పట్టించుకొని వైనం అక్కడ కనిపిస్తోంది. మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం కుప్పం మండలం ఏదైతే వాగుకు సంబంధించి ఎక్కువగా పెద్ద ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఇటు కార్యకర్తలు అక్రమ రవాణాలో భాగస్వామ్యం అవుతూ యథేచ్ఛగా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, తమిళనాడు రాష్ట్రానికి ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఏదైతే కనకనాశమ్మ గుడి వద్ద ఉన్నటువంటి వాగులో ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ డామ్ లో ఆనుకున్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఇసుక పక్క రాష్ట్రం తమిళనాడు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సినటువంటి అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక అక్రమ రవాణా విషయంలో. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.